హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో రోజు మార్కెట్ లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది మాట్లాడుకుందాము. సో యాక్చువల్ గా అయితే రేపు మార్కెట్ కి సెలవండి రంజాన్ సందర్భంగా. సో మనకి శుక్రవారం యాజ్ ఇట్ ఈస్ గా మార్కెట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీ మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ అండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఎక్స్టెన్షన్ వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ రోజు ఈవినింగ్ మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉందండి. సో అది మార్కెట్ ని చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ప్రీవియస్ గా వచ్చిన ప్రతిసారి కూడా, అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రీవియస్ గా వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్ ని చాలా గట్టిగా ఇంపాక్ట్ చేసింది. సో ఫస్ట్ ఫ్రైడే మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఎటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బుల్లిష్ గా వెళ్తుందా, బైరిష్ గా వెళ్తుందా. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం కామన్ అండి, కొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే నార్మల్ గా కాకుండా కొంచెం పెద్ద గ్యాప్ అప్ లేదా పెద్ద గ్యాప్ డౌన్ ఉండడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారు మార్కెట్ లో. అంటే ప్రెసెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక టాక్ ఏంటంటే వడ్డీ రేట్స్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, ఈ ఇయర్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని జీరోమ్ పవల్ గారు మాత్రం కామెంట్ చేస్తే నార్మల్ గానే ఉంటుంది మార్కెట్. పెద్ద పాజిటివ్ గాను కాకుండా పెద్ద నెగిటివ్ గాను కాకుండా నార్మల్ గానే ఓపెన్ అవుతుంది, చిన్న గ్యాప్ అప్ చిన్న గ్యాప్ డౌన్. బట్ వడ్డీ రేట్ కట్స్ మాత్రం, అంటే సిచ్యువేషన్ అంతా బాగుంది, ఆ రేట్ కట్స్ కొంచెం డిలే చేద్దాము అని అన్నారంటే మాత్రం విపరీతమైన గ్యాప్ డౌన్ ఉంటుందండి. చాలా దారుణాతి దారుణమైన గ్యాప్ డౌన్ ఉంటుంది. అంటే మార్కెట్ కి బాగా నెగిటివ్ అది, ఎందుకంటే మార్కెట్ అంతా పాజిటివ్ గానే ఉండడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటుంది. గమనిస్తే గనక క్రూడ్ పెరుగుతుంది, క్రూడ్ కంటిన్యూస్ గా పెరుగుతుంది, గోల్డ్ కంటిన్యూస్ గా పెరుగుతుంది, బాండ్ yields కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. సో ఈ మూడు పెరుగుతున్నాయి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఈక్విటీ డౌన్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం ఈక్విటీ కూడా పైకి వెళ్తుంది. అంటే వీటన్నిటితో పాటు క్రూడ్, గోల్డ్, 10-year బాండ్ yields తో పాటు ఈక్విటీ కూడా పెరుగుతుంది. అంటే రేట్ కట్స్ ఉంటాయి, అంటే ఈ ఇయర్ లో 3 రేట్ కట్స్ ఉంటాయి అని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. సో ఈ 3 రేట్ కట్స్ కాదు, కేవలం 2 ఉంటాయి, లేదంటే చూద్దాంలేండి తర్వాత చూద్దాము, ఇప్పుడు కంగారు ఏమీ లేదు అని జీరోమ్ పవల్ గారు ఏదైనా చిన్న నెగిటివ్ న్యూస్ గాని వదిలారో మార్కెట్ లోకి, సో నా సామిరంగా చాలా బీభత్సాది బీభత్సమైన నెగిటివ్ ఉంటుందండి మార్కెట్ లో. సో అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఈ రోజు నైట్ మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, రేపది వరల్డ్ మార్కెట్స్ మీద ఉంటుంది. అంటే మనకి లోకల్ హాలిడే అండి, రంజాన్ సందర్భంగా మనకి థర్స్డే లోకల్ హాలిడే. బట్ వరల్డ్ మార్కెట్స్ అన్ని ఓపెన్ లో ఉంటాయి. అటు మదర్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ అన్ని కూడా ఓపెన్ లోనే ఉంటాయి. ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ మాత్రమే సెలవు. సో మనకి ఫ్రైడే మార్నింగ్ ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా, నెగిటివ్ లో ఓపెన్ అవుతుందా, ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, నేను ఈ డేటా ఎప్పుడు చెప్పను, నేను యాక్చువల్ గా నేను ఓన్లీ టెక్నికల్స్ మాత్రమే చెప్తాను. బట్ ఇవి కూడా చెప్పడానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద గ్యాప్ అప్స్, పెద్ద పెద్ద గ్యాప్ డౌన్స్ జరిగినప్పుడు టెక్నికల్స్ పనిచేయవు. సో అటువంటప్పుడు అసలు ఎందుకు జరిగింది, ఇంత గ్యాప్ అప్ జరగడానికి కారణం ఏంటి అనేది మన వాళ్ళకి ఒక ఐడియా ఉండాలండి. సో మార్కెట్ లో టెక్నికల్స్ తో పాటు మనం ఫండమెంటల్స్ కూడా తెలుసుకోవాలి. అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ న్యూస్ రావడం వల్ల మార్కెట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఇవి కూడా ఇంపార్టెంటే. అవి ఇంట్రాడే మూవ్స్ ని అవి క్యాప్చర్ చేయవండి. అంటే ఇంట్రాడే మూవ్స్ ని అవి ఎట్టి పరిస్థితుల్లోనూ రన్ చేయవు. ఇంట్రాడే లో మార్కెట్ ఎలా మూవ్ అవ్వాలి అనేది కేవలం టెక్నికల్స్. బట్ నైట్ కి నైట్ జరిగే విషయాలు, గ్యాప్ అప్స్, ఇటువంటి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ జరిగే విషయాలు మాత్రం డెఫినెట్ గా గ్లోబల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మార్కెట్ మీద. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే మనం నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇది రెడ్ క్యాండిల్ ఇచ్చినప్పుడు కిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై. నేను ఆల్రెడీ ఈ లెవెల్ మనకి గ్రూప్ లో నేను అప్డేట్ చేశాను. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. బట్ నేను ఈ లెవెల్ తీసుకున్నాను కదా, మార్కెట్ ఈ లెవెల్ తీసుకుందండి. చూడండి, ఎందుకు అంటే మార్కెట్ ఇక్కడ వరకే వచ్చింది, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ రెసిస్టెన్స్ జోన్ నే మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. అంటే నేను అనుకున్నది ఇది యాక్చువల్గా మంచి ఫాలో ఇక్కడి నుంచి కదా రివర్స్ అయింది, ఈ లెవెల్ తీసుకున్నాను నేను. బట్ మార్కెట్ ఈ లెవెల్ ని తీసుకుంది. సో నేను ఆల్రెడీ నిన్న చెప్పానండి, ఎక్స్పైరీ కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది అని. యాక్చువల్గా నాది 22,700 నా పొజిషన్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడికి మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే 15 మినిట్స్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ వేసిందో, ఇక్కడ చూసారు, ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ వేసిందో నేను ఇక్కడికి నా పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసానండి. అంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్ లోనే ఉన్నాను. సో ఇక్కడ నేను స్క్వేర్ ఆఫ్ చేసేసాను. 22,700 దగ్గర ఎగ్జాక్ట్ గా నేను స్క్వేర్ ఆఫ్ చేసేసాను. ఈ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసేసి నేను రివర్స్ ఎంట్రీస్ తీసుకున్నాను.
ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం టెక్నికల్ గా చూడాలి అంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాబట్టి మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. సో మార్కెట్ వచ్చింది. యాక్చువల్ గా అయితే ఈ క్యాండిల్ విక్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో పైకి వెళ్తున్నప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? సారీ, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. యాక్చువల్ గా ఇది రెసిస్టెన్స్ జోన్. సో ఈ రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి మార్కెట్ పైకి వెళ్ళలేదు. ఇది పైకి వెళ్ళి ఇక్కడ టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇది కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ లెవెల్ అండి. ఇందాక మీకు చూపించాను కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ లేదండి. యాక్చువల్ గా అయితే ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సపోర్ట్ జోన్ కి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోకూడదు. అలా అని మళ్ళీ బుల్లిష్ గా మారింది, బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటామా అంటే బుల్లిష్ ఎంట్రీ కూడా తీసుకోకూడదు. బికాస్ దిస్ ఇస్ ద కన్సాలిడేషన్ జోన్. ఓకే, సో ఇక్కడ నుంచి కిందకు వస్తున్నప్పుడు మనం ఒక బేరిష్ ఎంట్రీ కోసం మాత్రమే చూడాలి. సో బేరిష్ ఎంట్రీస్ మనకి చాలా ఇచ్చిందండి. యాక్చువల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ ద బేరిష్ ఎంట్రీ అండ్ దిస్ ఇస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో. ఈ మూడిట్లో మీరు ఈ రెండిట్లోనూ కూడా స్టాప్ లాస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్ గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ కొట్టేస్తుంది. చూడండి 10 పాయింట్స్ అంటే ఆప్షన్స్ లో 5 పాయింట్స్ పోతుంది. మళ్ళీ ఈ క్యాండిల్ లో మీరు బేరిష్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి 14 పాయింట్స్, మళ్ళీ ఇక్కడ కూడా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. బట్ ఈ క్యాండిల్ లో మాత్రం మనకి చిన్న టార్గెట్ ఇచ్చిందని చెప్పాలి. సో ఎంత వరకునండి? స్వింగ్ లో టు స్వింగ్ హై. నేను ఈ స్వింగ్ లో ఎందుకు తీసుకుంటున్నాను? దీని ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్నా తప్పేం కాదు. యాక్చువల్ గా సైకలాజికల్ గా అయితే ఇదే లెవెల్, బట్ మార్కెట్ ఇక్కడ నుంచి తీసుకుంది. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 18 పాయింట్స్ స్టాప్ లాస్, 15 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ ని ఇచ్చింది. ఇక్కడ మాత్రం 2 చిన్న స్టాప్ లాస్ కొట్టింది. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు టెక్నికల్ గా ఇక్కడ మనకి యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్, 24 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కే వెళ్ళింది, బట్ అంత తొందరగా వెళ్ళలేదండి. దాదాపుగా ఇక్కడ 45 మినిట్స్ టు 1 అవర్ పాటు ఇక్కడ చాలా కాలక్షేపం చేసింది. అందులోనూ ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఎక్స్పైరీ అండి. సో ఇక్కడ విపరీతమైన డికే ఉంటుంది మీకు. అంటే మనం తీసుకున్న డైరెక్షన్ లోనే వెళ్ళింది. స్టాప్ లాస్ కి అయితే రాలేదు, 20 పాయింట్స్ స్టాప్ లాస్ కి అయితే రాలేదు, బట్ అలానే టార్గెట్ కూడా ఇమీడియట్ గా వెళ్ళలేదు. ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడే మనకి చాలా సేపు ఒక 1 అవర్ పాటు మార్కెట్ ఉండిపోయింది. సో ఇక్కడ మీకు నో ప్రాఫిట్ నో గెయిన్ అని చెప్పాలి. ఇక్కడ యాక్చువల్గా అయితే కాస్ట్ టు కాస్ట్ తీసేయడం మంచిది, ఎందుకంటే మూవ్ అవ్వలేదండి మార్కెట్. సో ఈ క్యాండిల్ లో కానీ లేదా ఈ క్యాండిల్ లో కానీ మీరు ఎంట్రీ తీసుకుంటే, ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 15 పాయింట్స్ స్టాప్ లాస్, 12 to 13 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా చిన్న టార్గెటే ఉంది, మూవ్ అవడానికి తక్కువ ప్లేస్ ఉంది, బట్ ఇది టార్గెట్ కి వెళ్ళిందండి. యాక్చువల్గా అయితే టార్గెట్ కి వెళ్ళింది, ఒక 20 పాయింట్స్ దాకా ఇచ్చింది. ఇది ప్రాఫిటబుల్ ట్రేడే. ఇక్కడ మాత్రం నో ప్రాఫిట్ నో లాస్. ఇక్కడ టైం డికే తినేస్తుందండి. అండ్ ఇది రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందకి కూడా ట్రై చేసింది. యాక్చువల్ గా అయితే నేను ఈ క్యాండిల్ లో అంటే 15 మినిట్స్ లో పెట్టి చూపిస్తాను చూడండి మీకు. 15 మినిట్స్ లో యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో నేను మార్కెట్ కిందకు వస్తుంది అనుకున్నానండి నేను. ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 ఇక్కడ మనకి చాలా దగ్గరికి వచ్చింది. ప్రిఫరెన్స్ 1 ఇక్కడ బేరిష్ గా రావడానికి అవకాశం ఉంది అన్నట్టుగా నేను అనుకున్నా, బట్ ఇది రాలేదు, మళ్ళీ పైకే వెళ్ళింది మార్కెట్. సో పైకి వెళ్తున్నప్పుడు కూడా టెక్నికల్ గా చూడండి ఒకసారి. మనం టెక్నికల్ 15 మినిట్స్ లో చూసుకోవాలంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్ గా దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి. సో రెసిస్టెన్స్ జోన్ లో మార్కెట్ చాలా సేపు ఉంది. సో ఒకనొక క్యాండిల్ లో అయితే వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయ్యింది. సో ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా ఎక్స్పైరీ అయితే మాత్రం చాలా పీస్ఫుల్ గా జరిగిందండి. అంటే సెల్లర్స్ కి నేను చెప్పేది, బయర్స్ కి కాదు. బయర్స్ కి అయితే మాత్రం విపరీతమైన డికే ఉంది. నిఫ్టీలో అయితే మాత్రం మూవ్మెంట్ చాలా తక్కువ ఉందని చెప్పాలి. ఒకసారి చూడండి, డే లో నుంచి డే హైకి కేవలం 100 పాయింట్స్ మూవ్ అయిందండి నిఫ్టీ, కేవలం 100 పాయింట్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే చూడండి, డే లో నుంచి డే హైకి 380 పాయింట్స్ మూవ్ అయింది. సో కంపారిటివ్లీ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాగా మూవ్ అయిందని చెప్పుకోవాలి. నిఫ్టీ మరి 100 పాయింట్స్ మూవ్ అయిందండి. 100 పాయింట్స్ లో విత్ డికే, అందులోనూ ఎక్స్పైరీ డే, చాలా రిస్కీ అన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందనేది చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇది ఇంత రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో క్లోజ్ అయింది. ఇంత రెడ్ క్యాండిల్ వేస్తే మనం ఏం చేస్తాము, అప్ టు స్ట్రాంగెస్ట్ 90 పాయింట్స్ ఏమో స్టాప్ లాస్ ఉంది, 60 పాయింట్స్ టార్గెట్ ఉంది. సో అటువంటప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు? 1:1 ఉండాలి మినిమం, లేదా 1:2 ఉండాలి. అంటే రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. సో మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఎంట్రీ తీసుకోకూడదు. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం మనకి ఈ క్యాండిల్ లో అంటే ఎప్పుడైతే సపోర్ట్ జోన్ ని టచ్ చేసిందో, సపోర్ట్ జోన్ ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఇమీడియట్ గా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇది ఎస్, దిస్ ఇస్ ద బుల్లిష్ ఎంట్రీ. ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లో
రెఫరెన్స్ 1 బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, అదే క్యాండిల్ లోని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 57 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్ గా 1:2 ఇచ్చిందండి. చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా విత్ ఇన్ 2 క్యాండిల్స్ ఇమీడియట్ గా ఇది రెసిస్టెన్స్ జోన్ కి అండ్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ కి ఇమీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోయిందండి. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వచ్చిన తర్వాత నిన్న ఎలా అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని సపోర్ట్ చేసిందో ఈ రోజు కూడా సేమ్ అలాగే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఇది రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. సో ఇక్కడ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది చూడండి, చూపిస్తాను. స్వింగ్ లో ఈ రోజు స్వింగ్ లో తీసుకున్నానండి నేను. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 65 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది టార్గెట్ కి అంత తొందరగా రాలేదు. ఇక్కడ ఏదైతే నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అయితే ఒక బులిష్ సిగ్నల్ ఇచ్చి ఎటు వెళ్లకుండా ఉండిపోయిందో అలాగే ఇక్కడ బేరిష్ సిగ్నల్ ఇచ్చి మార్కెట్ ఎటు మూవ్ అవ్వకుండా ఉండిపోయింది. ఇక్కడ వరకు రావడానికి దాదాపుగా 1.5-2 గంటల పాటు ఇది టైం స్పెండ్ చేసింది. బట్ ఎక్కడా కూడా స్టాప్ లాస్ సైడ్ కి వెళ్ళలేదు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. బట్ ఇది స్టాప్ లాస్ కి వెళ్ళలేదు. కాస్ట్ టు కాస్ట్ తిరిగింది, కొద్దిగా ప్రాఫిట్ లో తిరిగింది తప్ప లాస్ కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ లాస్ కి వెళ్ళినా కానీ ఇమీడియట్ గా మళ్ళీ రివర్స్ అయిపోయింది, మన ప్రాఫిట్ సైడ్ కి వచ్చింది. ఓకే, సో ఇది కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే వెయిట్ చేసి ఉంటే ప్రాఫిటబుల్ ట్రేడే. బట్ ఇందులో చాలా టైం డికే ఉంటుంది బికాస్ ఆఫ్ టుడే ఈజ్ ఎక్స్పైరీ. సో ఇది కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఈ క్యాండిల్ లో మళ్ళీ మనకి బులిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది బులిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఈ రోజు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఎగ్జాక్ట్ గా ఎంట్రీ అండ్ లిటిల్ బ్రదర్ రెండు కూడా సేమ్ నిఫ్టీలో కూడా ఇలాగే జరిగింది చూడండి. లిటిల్ బ్రదర్ దగ్గరే మనకి ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కి వెళ్ళింది, బట్ ఇది కూడా వెంటనే వెళ్ళలేదు. కొంతసేపు ఇది కన్సాలిడేట్ అయ్యి ఆ తరువాత మాత్రమే టార్గెట్ కి వెళ్ళింది. సో ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే సెల్లర్స్ డే అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మార్కెట్ ఎంత ప్రశాంతంగా ఎక్స్పైరీ జరిగితే సెల్లర్స్ అంత బాగా గెయిన్స్ సాధిస్తారు. మార్కెట్ వాలటైల్ గా ఉంది అంటే అది బయర్స్ మార్కెట్. మార్కెట్ ప్రశాంతంగా జరిగింది అంటే అది సెల్లర్స్ మార్కెట్. అందులోనే ఎక్స్పైరీ రోజున మరీ ప్రశాంతంగా జరిగింది అంటే సెల్లర్స్ పిచ్చ హ్యాపీగా ఉంటారన్నమాట. ఓకే, సో ఈ రోజు టార్గెట్స్ అయితే ఇచ్చింది కానీ థీటాడికే కూడా చాలా ఎక్కువ ఉందండి. సో మీ ట్రేడింగ్ ఈ రోజు ఎలా జరిగింది? సో ప్రాఫిటబుల్ గా జరిగిందా, లాస్ లో మీరు క్లోజ్ చేశారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.